హాయ్ అక్క. మీ పేరు? స్వాతి. స్వాతి. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా అక్క. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? గేమ్స్ అన్ని మంచి స్ట్రాంగ్ గా ఆడతాడు. ఓకే. నబిల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు అని అంటున్నారు కదా, సో నిజంగానే నబిల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతున్నాడు? అంటే ఎంటర్టైన్మెంట్ కోసం నిజంగానే అతని ఎంటర్టైన్మెంట్ ఇస్తలేడు అక్క. సో ఎంటర్టైన్మెంట్ పక్కన పెడితే మరి గేమ్ వైజ్ గా ఎలా ఆడుతున్నాడు తను? గేమ్ అయితే సూపర్ ఆడతాడు. గేమ్ సూపర్ ఆడుతున్నాడు అండ్ అందరితో కూడా హౌస్ లో మింగిల్ అవ్వలేకపోతున్నాడు కదా, నీకు ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళ పర్సనల్ కాబట్టి వాళ్ళ అంటే కొంతమందికి ఉంటాయి కదా అక్క, అట్లా అని చెప్పేసి ఆయన కంటెస్టెంట్స్ తో ఎక్కువ మింగిల్ ఉండొచ్చు. మింగిల్ అయిపోతుంది. అయితే ఇప్పుడు బేసిక్ గా మనం చూస్తున్నాం కదా, గేమ్స్ కానీ టాస్క్లు కానీ కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ లో నీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బోరింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది కదా, టేస్టీ తేజ ఫ్యామిలీని తీసుకొస్తారనుకుంటున్నావా తీసుకురారనుకుంటున్నావా? తీసుకొస్తారే అనుకుంటున్నా, ఎందుకంటే తను చాలా ఫీల్ అవుతుండే, ఎక్కువ ఏడుస్తుండు. అట్లీస్ట్ దాన్ని చూసైనా బిగ్ బాస్ తేజ వాళ్ళ ఫ్యామిలీని తీసుకురావాలని కోరుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్ వస్తున్నాయి కదా, నిన్న విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ వచ్చినాడు, కానీ విష్ణుప్రియ అంతగా రియాక్ట్ అవ్వలేకపోయింది, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ లేదనా? అంత అయ్యొచ్చు. సో ఎవరిది మీకు ఫన్నీగా అనిపిస్తుంది? అవినాష్. ఎలా అంటే ఇంకా ఎమోషనల్ అయ్యారా ఎవరి ఫ్యామిలీ అని వచ్చినప్పుడు? లేదు. అంటే ఇక్కడ నిఖిల్ వాళ్ళ మదర్ చెప్పింది కదా, యష్మితో జాగ్రత్తగా, యష్మిని కంట్రోల్ లో పెట్టు, గౌతమ్ తో జాగ్రత్తగా ఉండు, ప్రేరణ కొంచెం దూరం పెట్టు అని చెప్పింది కదా, సో ఇలా చెప్పడం కరెక్టే అంటావా మరి? కరెక్టే అక్క. సో ఎందుకు అలా చెప్పింది అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు యష్మి వల్లనే కదా ఇప్పుడు గౌతమ్ కి నిఖిల్ కి గొడవలు అవుతున్నాయి బిగ్ బాస్ లో. సో అట్లా అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పిండొచ్చు కంట్రోల్ చేసుకుని. సో ఇప్పుడు విష్ణుప్రియ ఉంది కదా, విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? ఆమె గేమ్ పరంగా వస్తే అసలు ఏం ఆడతలేదు అక్క, ఎప్పుడు పృథ్వీ అని తిరుగుతుంది. నిన్న పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చింది కదా, పృథ్వీ వాళ్ళ మదర్ కూడా విష్ణుప్రియ నా కూతురు లాంటిది అని చెప్పేసింది, అంటే యాక్సెప్ట్ చేసినట్టేనా వాళ్ళ ఇంట్లో? అంటే కూతురు లాంటిది అంటే ఇట్లా గొడవలా అని చెప్పలేదు కదా. సో అట్లనే ఇంకా మనకి యష్మి వాళ్ళ ఫాదర్ కూడా నిఖిల్ ని యాక్సెప్ట్ చేసినట్టేనా మరి? కాలు లేదు. ఓకే. సో ఈ వీక్ లో నువ్వు నామినేషన్స్ చూసావు కదా, ఎవరి నామినేషన్ పాయింట్స్ బాగున్నాయి అనిపిస్తుంది నీకు? గుర్తులేదు, అసలు ఐడియా లేదు. అండ్ ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ లో మనకి గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఇంకా కంటెస్టెంట్స్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలా కొంతమంది బాగానే, కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు యష్మి వల్ల కొంచెం కామెడీగా ఉండే, వచ్చిన తర్వాత అవినాష్ ఇంకా రోహిణి వల్ల ఇంకా సూపర్ ఉంది. థ్యాంక్ యూ.